ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో మరో అద్భుతమైన పురాణ ప్రాశస్త్యంతో నిండిన ఉత్సవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి భాగ్సవారి ఉత్సవం శుక్రవారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల అనంతరం మరుసటి రోజు భాగ్సవారి ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. పురాణాల ప్రకారం స్వామివారు భక్తాగ్రేసరుడైన శ్రీ అనంతాళ్వారుల భక్తిని పరీక్షించడానికి శ్రీదేవితో పాటు మానవ రూపంలో అనంతాళ్వారు పూదోటకు విచ్చేశారు. అక్కడ అమ్మవారు పూలు కోస్తూ ఉండగా అనంతాళ్వారు ఆమెను అశ్వత్థ వృక్షానికి కట్టి ఉంచారు. స్వామివారిని పట్టుకోబోయే సమయానికి వారు అప్రదక్షిణంగా పారిపోయి ఆలయంలో కలిసిపోయారు. ఆ సమయంలో అనంతాళ్వారులు ఇది సాక్షాత్తు స్వామివారే అని గ్రహించి పశ్చాత్తాపపడుతూ అమ్మవారిని విముక్తురాలిని చేశారు. ఈ భక్తిని మెచ్చిన స్వామివారు ఇకపై ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల తర్వాత మరుసటి రోజు అప్రదక్షిణంగా అనంతాళ్వారు తోటకు వచ్చి తిరిగి ఆలయంలో ప్రవేశిస్తానని వాగ్దానం చేశారు. ఈ చారిత్రాత్మక నేపథ్యం ఆధారంగా ప్రతి సంవత్సరం తిరుమలలో భాగ్సవారి ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సంవత్సరం కూడా సాయంత్రం 4 గంటలకు స్వామివారు వైభవోత్సవ మండపం నుండి బయలుదేరి అప్రదక్షిణంగా అనంతాళ్వారు తోటకు చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు జరిగి అనంతరం తిరిగి ఆలయంలోనికి ప్రవేశించడంతో ఈ ఉత్సవం ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో చిన్నజీయర్ స్వామివారు, ఆలయ అధికారులు, అనంతాళ్వారు వంశీకులు మరియు వేలాది మంది భక్తులు పాల్గొని సాక్షాత్కారానికి నోచుకున్నారు. ఓం శ్రీ వెంకటేశాయ నమః.